మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. హనుమాన్ జయంతే కాదండి, ఈ రోజున ఇక్కడ వరంగల్లో ఒక గొప్ప విషయం చెప్పుకోవాలి. మనకి ఆగస్టు 22 రోజున మనందరి ఫేవరెట్ చిరంజీవి గారి బర్త్డే రాబోతుంది కదా. ఒక యాక్టర్గా కానీ అలాగే ఆయన సామాన్య వ్యక్తులకు అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఎన్నో ట్రస్ట్లని నడుపుతూ ఉంటాడు. సో ఆయన గుర్తుగా ఇప్పుడు ఆయన బర్త్డే రావడంతో ఇన్ని రోజుల ముందు నుంచే కార్యక్రమాలని మొదలుపెట్టారు అభిమానులు అని చెప్పాలి. ఇక్కడ అభిమాన సంఘం అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. అసలు ఆగస్టు 22 వరకు వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి, చిరంజీవి గారి కోసము వీళ్ళు నిర్వహించే కార్యక్రమాలని అన్నిటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఈరోజు చిరంజీవి గారికి హనుమాన్ భక్తుడు కాబట్టి ఈరోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. చిరంజీవి గారి బర్త్డే ఆగస్టు 22 అండి. ఆగస్టు 15 నాడు మొక్కలు నాటే కార్యక్రమము, ఆగస్టు 16 నాడు మెగా పాటల పోటీలు, ఆగస్టు 17 మెగా డ్యాన్స్ పోటీలు, 18 నాడు వీర మహిళలకు చిరు సత్కారము, 19 జాబ్ మేళా, 20 నాడు మెగా రక్తదాన శిబిరము, 21 రోజు చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు, 22 రోజు పూజలు హోమాలు ప్రార్థనలు అన్నీ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడు ప్రతి సంవత్సరము ఇలాంటివి ఏదో ఒక రోజున ఆ రోజు బర్త్డే రోజు చేసేవారు. ఈ సంవత్సరం ఎందుకు ఇలా ఇన్ని రోజుల ముందు నుంచి ప్లాన్ చేస్తారు? లేదండి, గత కొన్ని సంవత్సరాల నుంచి ఇలానే కార్యక్రమాలు మన 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు వారోత్సవాల విధంగా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఆయన బర్త్డే ఎన్నో సంవత్సరం అండి? 70 అండి. ఇప్పుడు వస్తే 70 సంవత్సరాలు. ఆగస్టు 22 వస్తే 70 సంవత్సరాలు. ఇక్కడ మీరు ఎంతమంది ఉన్నారు అధ్యక్షులు కానీ మీరు అభిమాన సంఘాలు కానీ? మేడం మేము వచ్చేసి ఏంటంటే చిరంజీవి ఫ్యాన్స్కు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. మాకు వచ్చేసి ఏంటంటే చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం జరుపుకునే విధంగా, అంటే గతంలో ప్రతి సంవత్సరం వారోత్సవాలు లెక్క నిర్వహించుకునేది. కాకపోతే చిరంజీవి గారు ఆంజనేయ భక్తుడు కాబట్టి ఈరోజు మేము చేసుకునే కార్యక్రమాలు ఏవేవి అయితే ఉంటాయో దానికి సంబంధించి ఒక బుక్ రూపకంగా మేము ప్లాన్ చేసుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లా కేంద్రాలలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం నిర్వహించుకునే విధంగానే ఈ సంవత్సరం కూడా ఇంకా కొంచెం పెద్ద మొత్తంలో కార్యక్రమాలు నిర్వహించుకోవడం, సేవా కార్యక్రమాలు కానీ, డ్యాన్స్ పోటీలు కానీ, పాటల పోటీలు, ఈ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి కొణిదెల చిరంజీవి గారి యొక్క జన్మదిన సందర్భంగా చిరంజీవి గారు ప్రముఖంగా ఆంజనేయ స్వామి వారి యొక్క భక్తుడు. వారు ఏ కార్యక్రమం చేపట్టా ముందుగా ఆంజనేయ స్వామిని పూజించి లేదా వివిధ దేవాలయాలు, ఆంజనేయ స్వామి సన్నిధిలో ఉన్నటువంటి దేవాలయాలు సందర్శించడం, అదేవిధంగా వారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా వారి అభిమానులందరూ కూడా, అభిమాన సంఘాలు కూడా ప్రత్యేకంగా ఆగస్టు 22వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వర్తించడానికై వాళ్ళు పూనుకోవడం జరిగింది. చిరంజీవి గారి ఆశీస్సులతోని ఈరోజు చిరంజీవి అభిమాన సంఘం వరంగల్ జిల్లా, హనుమకొండ జిల్లా సంబంధించిన చీకటి సాంబయ్య, ఇతర వారి సేవకులు, వారి ఫ్రెండ్స్ అందరూ కూడా, అభిమాన సంఘాల నాయకులు, సేవకులందరూ కూడా ఈరోజు సేవా కార్యక్రమాల యొక్క పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా.